ముందుగా ఎవరైతే ఈ పాన్ సెంటర్స్ అనేది రన్ చేస్తున్నారో వాళ్ళు కంపల్సరీ ఈ పాన్ అప్లికేషన్స్ మీద ఈ స్టాంప్ అయితే కంపల్సరీ వేయాల్సి ఉంటుందండి. ప్రతి ఒక్కరూ ఈ స్టాంపు ప్రతి ఒక్కరు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్స్ మీద ఫర్ పాన్ పర్పస్ ఓన్లీ అని చెప్పేసి ఈ అప్లికేషన్ స్టాంప్ అనేది మాత్రం కంపల్సరీ మనం అప్లికేషన్ మీద మనం ఆ స్టాంప్ వేస్తేనే మనకి ఆ పాన్ అప్లికేషన్ అనేది మనకి యాక్సెప్ట్ అనేది అవడం జరుగుతుంది. కస్టమర్కి పాన్ అనేది అలాట్మెంట్ అనేది అవడం జరుగుతుంది. ఒకవేళ అప్లికేషన్ మీద ఈ స్టాంప్ అనేది మనం వేయలేదు అంటే ఆ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అనేది చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు అనేది ఈ పాన్ అప్లికేషన్ మీద ప్రతి ఒక్క అప్లికేషన్ మీద మాత్రం ఈ స్టాంప్ అనేది వేస్తేనే మనకి అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అవుతుంది. మీకు ఎవరికైనా కానీ స్టాంప్స్ అనేది బయట దొరకట్లేదని చెప్పేసి అంటున్నారు. ఎవరికైనా మీకు ఈ స్టాంప్స్ అనేది కావాలంటే నెంబర్ అనేది ఇక్కడ ఇస్తున్నాను. మీకు కావాల్సిన వాళ్ళు ఈ నెంబర్కి అనేది వాట్సాప్ మెసేజ్ అనేది చేసినట్లయితే మీకు ఈ స్టాంప్స్ అనేది మీకు కొరియర్ అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా, మీకు తక్కువ ప్రైస్లోనే పంపించడం జరుగుతుంది. ఇబ్బంది లేదు. మీకు 3 to 4 డేస్లోనే మీకు కొరియర్ అనేది పంపించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు అనేది స్టాంప్స్ అయితే తీసుకోండి. ఎందుకు ఈ రూల్స్ అనేది పెట్టడం జరిగిందంటే చాలామంది పాన్ ఏజెంట్స్ ఏం చేస్తున్నారంటే కస్టమర్ ఇచ్చిన డాక్యుమెంట్స్ రిమైనింగ్ ఏదో ఒక సర్వీసెస్కి అనేది ఈ డాక్యుమెంట్స్ అనేది యూజ్ చేస్తున్నారని చెప్పేసి కస్టమర్ ముందే మనం వాళ్ళు ఇచ్చే డాక్యుమెంట్స్ మీద పాన్ అప్లికేషన్ మీద ఈ స్టాంప్ అనేది వేయాల్సి ఉంటుంది. అది ఏ విధంగా వేయాలో కూడా మీకు చూపిస్తాను. ఒకసారి ఈ వీడియోలోనే చూపిస్తాను. మీకు ఎవరికైనా కావాలన్నా కానీ నెంబర్ అనేది ఇస్తాను. ఆ నెంబర్కి ఈ స్టాంప్ కావాలని చెప్పేసి మెసేజ్ చేయండి వాట్సాప్లో. నాకు మీ అడ్రస్ అయి పెట్టారంటే మీకు కొరియర్ అయితే చేయడం జరుగుతుంది. మీకు ఏ విధంగా పంపిస్తానో కూడా మీకు చూపిస్తాను. కానీ ప్రతి ఒక్కరు అనేది స్టాంప్స్ అనేది తీసుకోండి. పాన్ ఏజెన్సీ ఎవరైతే రన్ చేస్తున్నారో ఆన్లైన్లో మీరు పాన్ అనేది అప్లై చేస్తున్నారు అంటే మాత్రం కంపల్సరీ స్టాంప్ ఉంటేనే మీకు యాక్సెప్ట్ అనేది అవుతుంది. కానీ మీకు పాన్ అప్లికేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది కదా, ఇలా ఉన్న అప్లికేషన్ మీద మనం పాన్ అప్లికేషన్ అనేది కాదు, మీకు డాక్యుమెంట్ ఉంటుంది కదా, వాళ్ళ ఆధార్ కానీ ఇది ప్రూఫ్ ఇస్తారు కదా, దాని మీద కూడా ఇప్పుడు ఈ స్టాంప్ వేసి చూస్తారా ఫర్ పాన్ పర్పస్ ఓన్లీ అని చెప్పేసి ఈ విధంగా స్టాంప్ అనేది వేయాల్సి ఉంటుంది. ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు సపోర్టింగ్ డాక్యుమెంట్ వాళ్ళ ఆధార్ కానీ వాళ్ళు ఇచ్చే ఏ డాక్యుమెంట్ అయినా కానీ దాని మీద మనం ఈ స్టాంప్ అయితే వేయాల్సి ఉంటుంది. వేసి మనం స్కాన్ చేసి మనకి సైట్లో అప్లోడ్ చేస్తేనే మనకి అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అవుతుంది. లేదంటే అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తున్నారు. ఓకే, ఆ కస్టమర్కి అనేది పాన్ అనేది రాకుండా రిజెక్ట్ అనేది అవుతుంది. ప్రతి ఒక్క అనేది స్టాంప్ అనేది తీసుకుంటేనే మీకు మీరు పెట్టిన అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అనేది అవుతుంది అనమాట. లేదంటే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తున్నారు. మీకు కావాలనుకుంటే ఈ విధంగా మీకు కొరియర్ చేసి ఇలా ప్యాకింగ్ చేసి మీకు మీ అడ్రస్కి అనేది కొరియర్ చేయడం జరుగుతుంది. మీకు మార్కెట్లో ప్రైస్ ఎంత పడుతుందో ఆ ప్రైస్ ప్రకారం మీకు తగ్గించి చేపించి మీకు పంపించడం జరుగుతుంది. ఎవరైతే పాన్ సెంటర్స్ అనేది రన్ చేస్తున్నారో ప్రతి ఒక్కరు అనేది మాత్రం ఈ స్టాంప్స్ అనేది తీసుకోండి. ఓకే, చాలామంది మన ఏజెంట్స్ ఉన్నారు, వాళ్ళు బయట చేయించుకోవడం కుదరట్లేదని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఈ స్టాంప్స్ అనేది చేయించడం జరిగింది. ప్రతి ఒక్క